శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. పురాణాలు విందాం, వినిపిద్దాం, భాగవతం విందాం, బాగుపడదాం, పిల్లలకి నేర్పిద్దాం గోవింద. సనాతన ధర్మం గురించి పిల్లలకి నేర్పిస్తే పిల్లల్లో మంచి జ్ఞానము ధర్మము ఏర్పడతాయి కన్నయ్య. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు గోవింద. ఇప్పుడు భాగవతంలో ఒక విషయం తెలుసుకుందాము. కన్నయ్య, దేవకి చాలా గొప్పది కదా, అంతటి పరమాత్మని గర్భంలో మోసింది అంటే ఎంతో గొప్ప కదా. మరి అలాంటావా ఎందుకని జైలు శిక్ష అనుభవించింది అనేసి అంటే, ఒకనొకప్పుడు కశ్యప ప్రజాపతి ఈ వసుదేవుడు ఆయన ఒకనొకప్పుడు కశ్యప ప్రజాపతిగా ఉన్నప్పుడు దితి అతిథి అని ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. దితి గర్భం ధరించగానే ఆమెకు పుట్టే బిడ్డ వలన అతిథి యొక్క సంతానానికి ఇబ్బంది కలుగుతుందని అతిథి ఈ బిడ్డని నాశనం చేయడమని పంపించగానే ఇంద్రుడిని ఆయన చిన్న రూపంలో దూరి ఒకనొకప్పుడు ఆ మసుచుగా ఉండగా గర్భంలోకి దూరేసి ఆ ముక్కలుగా 7 ముక్కలుగా నరికేశాడు ఆ పిండాన్ని. మనకు తెలుసు కదా, అలా 7 ముక్కలుగా 49 ముక్కలుగా మరుద్గణముల్ని సృష్టింపజేశారు అని చెప్పేసి. ఆ మరుద్గణములు ఇంద్రుడితో సమానంగా ఉంటారనేసి మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, రామాయణంలో చెప్పుకున్నాము, చిన్నగా కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ వివరణ అక్కర్లేదు, క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అలాగా నువ్వు నా గర్భాన్ని నాశనం చేసావు కాబట్టి అని దితి శపించిందనమాట. నీవు నా గర్భాన్ని నాశనం చేసావు కాబట్టి నువ్వు 7 సంవత్సరాలు అంటే నా బిడ్డ 7 ముక్కలుగా నరికేసావు కాబట్టి 7 సంవత్సరాలు నువ్వు కారాగారంలో శిక్ష అనుభవించుగాక, 7 మంది బిడ్డలు నీకు నాశనం అయిపోగాక, 7 గర్భాలు నీకు నాశనం అయిపోగాక అని శపించింది. అలాగే నీకు 8వ బిడ్డ పుట్టి కూడా నీకు దూరంగా పెరుగుగాక అని శపించింది. ఆ కారణం వల్లనే ఈమె ఇన్నాళ్ళు కారాగారంలో శిక్ష అనుభవించింది. ఎంతటి గొప్పవాడైనా సరే, ఎంతటి పరమాత్ముడైనా సరే, ఎంతటి వాడైనా సరే కర్మని ఎవ్వరూ మార్చలేరు, కర్మ ఎవరిని విడిచిపెట్టదు గోవింద. ఇక్కడ మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది కదా కన్నయ్య. అలాగే 16 కళలతోటి ఆయన యొక్క శక్తిని వసుదేవుళ్ళు పంపగానే వసుదేవుడు ఎంతో ఆనందంతో, ఆహ్లాదంతో, తన్మయత్వంతో వర్ణనాతీతమైన ఆనందాన్ని అనుభవించారు. కించిత్ కాలం మాత్రమే నారదాది మహర్షులు కూడా ఈ ఆనందాన్ని అనుభవిస్తారు, కానీ కొంచెం కాలం మాత్రమే, ఎక్కువ కాలం దాన్ని మనం భరించలేము. ఎందుకంటే మనం కూడా ఎక్కువసేపు నవ్వామంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది కదా. అటువంటి వర్ణనాతీతమైన సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఎలా వర్ణించగలం? అటువంటి సంతోషాన్ని ఆయన పొందిన తర్వాత ఆయన కరస్పర్శ ద్వారా దేవకి గర్భంలోకి పంపించారు. ఇది సుస్పష్టంగా మనకి గర్గ భాగవతంలో ఉంది, వ్యాస భాగవతంలో ఉంది, ఉద్ధవుడు రచించిన భాగవతంలో ఉంది. అలాగే నేటికి 50 ఏళ్ల క్రితము ఒక మహానుభావుడు రచించిన భాగవతంలో కూడా ఉంది. ఇంతకీ 50 ఏళ్ల క్రితం అనేసి అంటే ఈ మధ్య కాలంలోనే కదా. ఆ మహానుభావుడు ఎవరో మనం తెలుసుకోవాలి కదా కన్నయ్య. ఒకనొకప్పుడు ఒక హరిద్వార్ దగ్గరికి ఒక కుటుంబం వచ్చిందనమాట గంగా స్నానం చేయడానికి. అక్కడికి భార్య భర్త 5 ఏళ్ల పిల్లవాడు వచ్చారు. ఆ గంగ ఉధృతకి తట్టుకోలేక ఆ బిడ్డ అందులో పడిపోయి కొట్టుకెళ్ళిపోయారు. పాపం తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతూ వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ కాశీకి వచ్చి ఒక మహానుభావుడిని కలిసి మా బిడ్డ ఇలా మాకు దూరం అయిపోయారు అనగానే అప్పుడు ఆయన అంటారు, సరే మీ బిడ్డ మీకు దూరం అయిపోయారు, మీరు చాలా బాధపడుతున్నారు కదా, మీ బిడ్డని మీకు తిరిగి ఇస్తే మీరు దైవ సేవకు ఇస్తారా అనేసి అంటే ఖచ్చితంగా ఇస్తాము, ఎందుకంటే దైవ సేవ కన్నా గొప్పది ఏం